లాస్ట్ క్లాస్లో మీకు డాక్స్ ఫార్ములాస్ ఎలా వేయాలి అండ్ మీకు న్యూ మెజర్ న్యూ కాలమ్ని ఎలా తీసుకోవాలి వాటి సింటాక్స్ ఎలా ఉంటుంది అనేది చూసాం. మరి ఈ క్లాస్లో మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫంక్షన్స్ మనకి డాక్స్లో ఉంటాయి. ఈ ఫంక్షన్స్ని మనం ప్రాపర్గా అప్లై చేయగలిగితే మనం డేటాని ఏ విధంగా మ్యానిపులేట్ లేదంటే క్యాల్కులేట్ చేయొచ్చు అనేది మనకి క్లియర్గా అవగాహన వస్తుంది. కాబట్టి ఈ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ కూడా మీరు ఎలా అప్లై చేయాలనేది తెలుసుకోవాలి. అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది ఈ క్లాస్లో చూద్దాం. మరి అగ్రిగేట్ ఫంక్షన్స్ని మనం గ్రూప్ ఫంక్షన్స్ అని కూడా అంటాం. ఎందుకంటే గ్రూప్ ఆఫ్ డేటాని తీసుకొని ఇవి క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్. యావరేజ్ అంటే నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. సపోజ్ యావరేజ్ ఆఫ్ శాలరీస్, లేదంటే యావరేజ్ ఆఫ్ క్వాంటిటీ సోల్డ్, యావరేజ్ ఆఫ్ ఫీజెస్, ఇట్లాంటివి న్యూమరికల్ వాల్యూస్ మోస్ట్లీ వీటిల్లో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. అట్లనే మనకి మ్యాక్సిమం వాల్యూ ఏంటి లిస్ట్ ఆఫ్ వాల్యూస్లో, అట్లనే మినిమం వాల్యూ ఏంటి, ప్లస్ టోటల్ సమ్ ఆఫ్ వాల్యూస్ ఏంటి, లేదంటే ప్రొడక్ట్ ఆఫ్ వాల్యూస్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మనకి ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్లో రావడం జరుగుతుంది. ఓకే, మరి మనం ఫస్ట్ ఈ అగ్రిగేట్ ఫంక్షన్స్ యూజ్ చేయాలి అంటే మనకి డేటా కావాలి. కాబట్టి మీరు ఎక్సెల్లోకి వెళ్ళి ఒక డేటాని ప్రిపేర్ చేసుకోండి. నేను దీనికి ఆర్డర్ ప్రాసెసింగ్ అని టైటిల్ ఇచ్చాను, నేమ్ ఇచ్చాను, ఫైల్ నేము. ఓకే, మరి ఇందులో డిఫరెంట్ షీట్స్లో ఇది ఒక షీట్, దానికి ప్రొడక్ట్ అని పేరు పెట్టాను. రైట్ క్లిక్ చేసి ఇట్లా మీరు రీనేమ్ చేస్తే ప్రొడక్ట్ అని పేరు పెట్టాను. అండ్ రెండో షీట్లో కస్టమర్సు, ఈ ప్రొడక్ట్స్ మీద ఈ కస్టమర్స్ ఆర్డర్స్ అనేటివి ప్లేస్ చేస్తారు. ఇది మనకి ఉన్న డేటా. మరి ప్రొడక్ట్స్ ఏమున్నాయి అని చూసినట్లయితే ఇవి ప్రొడక్ట్స్. ఈ విధంగా మీరు డేటాని ప్రిపేర్ చేసుకోండి. ఇదే డేటా అని కాదు, మీ ఇష్టం వచ్చిన డేటాని ప్రిపేర్ చేసుకొని, బట్ ఇక్కడ ప్రొడక్ట్ ఐడి అనేది యునిక్గా ఉండాలి. ప్రొడక్ట్ ఐడి అనేది నేను 100 సిరీస్లో పెట్టాను. 100, 101, 102 ఇలా ఇచ్చాను ఈ ప్రొడక్ట్స్కి. మరి ఇక్కడ క్వాంటిటీ ఎంత ఉంది ఒక్కొక్క ప్రోడక్ట్కి అనేది మనకి తెలుస్తుంది. నెక్స్ట్ వీటి యొక్క ప్రైస్ ఎంత, ఒక్కొక్క ప్రోడక్ట్ యొక్క ప్రైస్ ఎంత. ఇవి 4 ఫీల్డ్స్ ఈ ప్రొడక్ట్ షీట్లో ఉన్నాయి. తర్వాత కస్టమర్స్ అని తీసుకున్నాను. ఎవరైతే ఈ ప్రొడక్ట్స్ని పర్చేజ్ చేస్తారో, ఆర్డర్స్ పెడతారో వాళ్ళు కస్టమర్స్ అనుకుందాం. కస్టమర్ ఐడి ఇక్కడ నేను 200 నుంచి స్టార్ట్ చేశాను. 200, 202 ఏదైనా సరే, మీరు ఏ నెంబర్ అయినా సరే యూనిక్గా ఉండాలి, డూప్లికేషన్ ఉండకూడదు ఇక్కడ. అండ్ కస్టమర్ నేము, వాడు ఎక్కడ ఉన్నాడు, ప్లస్ వాడు ఫోన్ నెంబర్స్ ఏదో మీ ఇష్టం వచ్చిన నెంబర్స్ ఇచ్చుకోండి. మెయిన్ మనకి కస్టమర్ ఐడి, కస్టమర్ నేము, సిటీ, ఇవి మెయిన్గా ఉండాలి. మరి ఈ కస్టమర్స్ ఈ ప్రొడక్ట్స్ మీద ఆర్డర్స్ అనేటివి మనకి ప్లేస్ చేస్తున్నారు. చూడండి, ఇక్కడ ఆర్డర్ ఐడి, ఆర్డర్ నెంబర్ అనేది నేను 300 సిరీస్లో తీసుకున్నాను. 300, 301 ఇలా ఇచ్చాను. ఇక్కడ ప్రొడక్ట్కి ఏమో 100 ఇచ్చాను, 100 సిరీస్ ఇచ్చాను. కస్టమర్స్కి ఏమో 200 సిరీస్ ఇచ్చాను. అండ్ ఆర్డర్స్కి ఏమో 300 సిరీస్ ఇచ్చాను. ఇక్కడ ఈ ఆర్డరు ఫర్ ఎగ్జాంపుల్ 300 అనే ఆర్డర్ నెంబర్ ఎవరిచ్చారు, కస్టమర్ ఐడి 200 అనేవాడు ఇచ్చాడు. 200 ఎవరు, ఇక్కడ రాజు అనేవాడు ఆర్డర్ ప్లేస్ చేశాడు. ఐడి ఉంటే సరిపోయింది ఇక్కడ ఆర్డర్స్లో. నెక్స్ట్ ఏ ప్రోడక్ట్ మీద, 100 అనే ప్రోడక్ట్ మీద. 100 అనేది ఏంటి, ఇక్కడ రెక్సోనా సోప్ అనుకుందాం. మరి ఎంత క్వాంటిటీ ఇచ్చాడు అనేది ఇక్కడ మనకి ఉంది. అట్లనే ఆర్డర్ ఐడి 301, కస్టమర్ ఎవరు 202. ఎప్పుడు కూడా నేమ్స్ని బేస్ చేసుకోము, ఐడీస్నే బేస్ చేసుకుంటాం. నేమ్స్ అనేది డూప్లికేషన్ ఉండొచ్చు, ఒకే పేరు
సపోజ్ రాజు కానీ ఉదయ్ కానీ కృష్ణ కానీ మళ్ళీ మళ్ళీ రిపీట్ కావచ్చు, వేరే వాళ్ళకు కూడా అదే పేర్లు ఉండొచ్చు. అందుకనే ఐడెంటిఫికేషన్ నెంబర్ని మనం మెయిన్గా యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, అదనమాట. మరి ఈ క్వాంటిటీ ఇక్కడ మనకి వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయడం జరిగింది. మరి ఈ డేటానే, ఈ ఎక్సెల్లో ఉన్న ఈ ఆర్డర్ ప్రాసెసింగ్నే నేను ఇక్కడ పవర్ బిఐలోకి తీసుకోవడం జరిగింది. గెట్ డేటా లేదంటే ఎక్సెల్ వర్క్ బుక్ అని తీసుకొని మీరు ఇక్కడ డేటా సెట్స్లో దీన్ని సేవ్ చేస్తున్నాను. ఎక్కడైనా సేవ్ చేసుకోండి, డాక్యుమెంట్స్లో అయినా సరే, ఎక్కడైనా సరే. మీరు ఓపెన్ చేసేటప్పుడు ఈ ఆర్డర్ ప్రాసెసింగ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఆర్డర్ ప్రాసెసింగ్లో మనకి 3 టేబుల్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ప్రొడక్ట్ అండ్ వన్ ఈజ్ కస్టమర్ అండ్ అనదర్ వన్ ఈజ్ ఆర్డర్స్. ఈ మూడిటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి. ఈ మూడిటిని సెలెక్ట్ చేసుకున్నట్లయితే మూడిటి యొక్క డేటా లోడ్ చేయండి. లోడ్ చేసినట్లయితే మీకు ఇలా కస్టమర్సు, ఆర్డర్సు, ప్రొడక్ట్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఓకే, మరి ఈ మూడిటికి మధ్యలో రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ని ఎలా చూస్తామో ఇక్కడ ఈ బై డిఫాల్ట్ మనం రిపోర్ట్ వ్యూలో ఉన్నాము. మనం ఏ వ్యూలోకి వెళ్ళాలి? మోడల్ వ్యూలోకి వెళ్ళాలి. మోడల్ వ్యూలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మీకు చూడొచ్చు, ఎస్, ఆటోమేటిక్గా రిలేషన్షిప్ అనేది పెట్టుకుంది. ఇదండి రిలేషన్షిప్. ఆర్డర్స్కి ప్రొడక్ట్కి మధ్యలో ఏమో 1-to-1 రిలేషన్షిప్ అనేది ఉంది. అంటే 1 ఆర్డర్ 1 ప్రొడక్ట్ అని అర్థం, దీని అర్థం. కానీ ఒక ఆర్డర్లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా ఉండొచ్చు. ఓకే, సో అది ఎట్లా అనేది చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి కస్టమర్స్, 1 కస్టమర్ మెనీ ప్రొడక్ట్స్, మెనీ ఆర్డర్స్ చేయొచ్చు. 1-to-many రిలేషన్షిప్. స్టార్ అంటే మెనీ, 1 అంటే 1 కస్టమర్ మెనీ ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు అని అర్థం. ఓకే, ఎనీవే ఇలా ఈ రిలేషన్షిప్ అనేది ఉంది. మనం ఈ మోడల్ వ్యూలోకి వెళ్తే ఆటోమేటిక్గా రిలేషన్షిప్ వచ్చేసింది. ఎందుకంటే మనం ఆర్డర్స్లో సిఐడి తీసుకున్నాం. సిఐడి, ఇదే సిఐడి ఇక్కడ ఉంది. అట్లనే ఆర్డర్స్లో మనం ప్రొడక్ట్ ఐడి తీసుకున్నాం. ఇదే ప్రొడక్ట్ ఐడి ఇక్కడ ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా రిలేషన్షిప్ పెట్టుకుంది. రిలేషన్షిప్ లేనట్లయితే మీరే డ్రాగ్ చేసి మీరు రిలేషన్షిప్ని కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇప్పుడు రిలేషన్షిప్ అయితే ఉంది. నేను రిపోర్ట్ వ్యూలోకి వెళ్ళి ఒక టేబుల్ని తీసుకుంటానండి. ఒక టేబుల్ విజువలైజేషన్ని తీసుకుంటాను. ఈ టేబుల్లో ఈ 3 టేబుల్స్లో ఉండే డేటా మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ ఫీల్డ్స్ మనం కాలమ్స్ ఇక్కడ డ్రాగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఆర్డర్స్ డీటెయిల్స్ రావాలి, ప్లస్ వాడు కస్టమర్ ఐడి, కస్టమర్ నేమ్ రావాలి, ప్లస్ ప్రొడక్ట్. ఈ 3 కూడా 3 టేబుల్స్. ఓకే, ఎనీవే నేను ఫస్ట్ ఆర్డర్ ఐడి అనేది కాలమ్స్లోకి డ్రాగ్ చేస్తున్నాను. చూడండి, ఆర్డర్ ఐడీస్ ఏవైతే మనం ఆర్డర్స్ ప్లేస్ చేస్తున్నామో ఆ ఐడీస్ వస్తాయి. ఆర్డర్ ఐడి తర్వాత మనం ప్లేస్ చేయాల్సింది కస్టమర్ ఐడి. ఏ కస్టమరు ఆర్డర్ ప్లేస్ చేశాడో వాడు. ప్లస్ ఇంకా కావాల్సింటే మనకి ఇక్కడ నుంచి కస్టమర్ నేమ్ని కూడా తీసుకుంటాం అండ్ వాడి సిటీని కూడా తీసుకుంటాం. ఓకే, చూడొచ్చు మీరు ఇట్లా వచ్చేసాయి. ఇక్కడ కౌంట్ అని వస్తుంది. ఓకే, అవి మళ్ళీ అడ్జస్ట్ చేద్దాం. ఇక వీడు ఏ ప్రొడక్ట్ మీద మనం ఆర్డర్ వీడు ప్లేస్ చేశాడు, ఆ యొక్క ప్రొడక్ట్ ఐడి అండ్ ప్రొడక్ట్ నేము ప్లస్ ఎంత ఆర్డర్ చేశాడు అనేది ఇక్కడ క్వాంటిటీ ఇక్కడ ఉంది. ఆర్డర్స్లో క్వాంటిటీ ఉంది. సారీ, ఈ ప్రొడక్ట్ ఐడిని ఇక్కడ నుంచి తీసుకోవాలండి. ప్రొడక్ట్ ఐడి ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఆర్డర్స్ ఏ ప్రొడక్ట్ మీద ప్లేస్ చేశాడో ఆ ప్రొడక్ట్ ఐడి, ఆ యొక్క ప్రొడక్ట్ నేము ప్లస్ వీడు ఆర్డరు ఎంత క్వాంటిటీ పెట్టాడు ఇక్కడే ఉంది.
ఓకే, ఇక్కడ దాకా కరెక్ట్గానే వచ్చేసింది. అయితే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ప్రైస్ ఎక్కడ ఉంది మనకి? ప్రొడక్ట్ టేబుల్లో ఉంది. సో ప్రైస్ ఇక్కడి నుంచి తీసుకుంటాం. చూడొచ్చు, ప్రైస్ తీసుకోగానే మీకు ఇక్కడ చూడండి లేని ఆర్డర్స్ కూడా అంటే బ్రిటానియా, లిరిల్, లక్స్ మీద ఆర్డర్స్ లేవు అసలు. ఓన్లీ 6 ఆర్డర్సే మనం అక్కడ ప్లేస్ చేస్తున్నాం. మీరు కావాల్సింటే అక్కడికి వెళ్ళి చూడండి, ఆర్డర్స్లో ఓన్లీ 6 ఆర్డర్సే ఉన్నాయి. అన్ని ప్రొడక్ట్స్ మీద, ఇక్కడ ఉన్న అన్ని ప్రొడక్ట్స్ మీద ఆర్డర్స్ మనం ప్లేస్ చేయలేదు. కానీ ఇక్కడ బ్లాంక్గా ఆ ఆర్డర్స్ కూడా మనకి రావడం జరిగింది. కాబట్టి మనం కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి ఇక్కడ చేయాలి. ఆర్డర్ ఐడి చూడండి, ఇక్కడ కౌంట్ రావడం జరిగింది. బట్ కౌంట్ కాదు మనకి కావాల్సింది. ఫస్ట్ ఆర్డర్ ఐడి దగ్గరికి వెళ్ళి మనకి ఇక్కడ కౌంట్ తీసేసి డోంట్ సమ్మరైజ్ అని పెడతాం. ఇప్పుడు ఆర్డర్ ఐడి మనకి కరెక్ట్గా రావడం జరిగింది. చూడండి 300, 301, 302, 303, 304, 305 6 ఆర్డర్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు ఏ ఆర్డర్స్ని ప్లేస్ చేశారు, వాళ్ళ పేర్లు ఏంటి, ప్లస్ ఆ యొక్క సిటీ ఏంటి, ప్లస్ ఇక్కడ మనకి ఈ ఆర్డర్స్ ప్లేస్ చేసిన ప్రొడక్ట్స్ ఏంటి, ప్లస్ ఇక్కడ సమ్ ఆఫ్ క్వాంటిటీ అండ్ ప్రైస్, వాటి యొక్క ప్రైసెస్ ఏమున్నాయి. బట్ పైనవి మనకి అవసరం లేదు. పైనవి ఎందుకు వచ్చాయంటే మనం బికాస్ ఆఫ్ మేబీ రిలేషన్షిప్ ఇది ఉండొచ్చు. ఇక్కడ సమ్ ఆఫ్ క్వాంటిటీ కూడా మనకి అవసరం అనుకుంటే అవసరం పెట్టుకోండి, లేకపోతే ఇక్కడ టోటల్ కూడా మనకి సమ్ ఆఫ్ ప్రైస్ ఇక్కడ ఇది అవసరం లేదు అనుకుంటే వీటిని తీసేయండి. డోంట్ సమ్మరైజ్, ఈ ఫీల్డ్స్ దగ్గరికి వెళ్ళి డోంట్ సమ్మరైజ్ అది అన్నట్టు ఇలా వచ్చాయి. ఓకే, మరి ఇవి ఎక్స్ట్రాగా మనకి ఇవి రావడం జరిగింది, లేని ఆర్డర్స్ ఇక్కడ రావడం జరిగింది. దీనికి మనం ఏం చేస్తామంటే ఎక్కడైనా అడ్జస్ట్మెంట్ చేయాలా అనేది చూద్దాం. ఓకే, గో టు మోడల్ వ్యూ. ఇక్కడ 1 to 1 అని ఉంది, 1 ఆర్డర్ 1 ప్రొడక్ట్స్, అండ్ కస్టమర్ 1 to many. నేను ఇక్కడ ఈ రిలేషన్షిప్ని రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తాను. ఇక్కడ రైట్ మౌస్ బటన్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ రిలేషన్షిప్ 1 to 1 రిలేషన్షిప్, దీన్ని కాస్త వన్ టు మెనీగా మారుస్తున్నాను. చూద్దాం, 1 to many అన్నప్పుడు ఎలా వస్తుందో. ఇక్కడ రిపోర్ట్ వ్యూలోకి వెళ్ళి చూద్దాం. నో చేంజెస్ అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే 1 ఆర్డర్ మెనీ ప్రొడక్ట్స్ కరెక్టే. అండ్ I will go to properties. One products many orders, లేదంటే many to many పెడతాను. చూద్దాం. ఎస్, అంటే ఒక ఆర్డర్లో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు ఒకే ఆర్డర్లో. అంటే 300 అనే ఆర్డర్లోనే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉండొచ్చు మళ్ళీ రిపీటెడ్గా. అదేవిధంగా ఒక ప్రోడక్టు నంబర్ ఆఫ్ ఆర్డర్స్ మీద వెళ్ళుండొచ్చు. రెక్సోనా 300లో ఉండొచ్చు, 301లో ఉండొచ్చు. సో ఇలా పెట్టాను. మనకి ఈ సమ్మరీ అనేది ఈ విధంగా ఈ టేబుల్లో మనకి క్లియర్గా రావడం జరిగింది. మీకు ఈ డేటా క్లారిటీ రావాలంటే ఫార్మాట్లోకి వెళ్ళి, అంటే వాల్యూస్ మీకు నీట్గా కనిపించాలి అంటే వాటిని బోల్డ్ పెట్టుకోండి, అండ్ సైజ్ కావాల్సి ఉంటే పెట్టుకోండి.
అండ్ ఇంకా మీకు ఆ యొక్క హెడ్డింగ్స్ అవన్నీ కూడా మీరు కాలం హెడర్స్ ఇవి కూడా బోల్డ్ పెట్టుకోండి. అండ్ చేంజ్ అండ్ టెక్స్ట్ కలర్ ఆల్సో యూ కెన్ చేంజ్. ఇలా ఓకే. ఇప్పుడు మనకేంటి క్వాంటిటీ ఇంటూ ప్రైస్ అనేది ఇక్కడ అమౌంట్గా రావాలి. ఇక్కడ అమౌంట్గా రావాలి. అమౌంట్గా రావాలి అన్నప్పుడు అంటే క్వాంటిటీ ఎక్కడ ఆర్డర్లో క్వాంటిటీ ఉంది, ప్రైస్ ఎక్కడ ఉంది ప్రొడక్ట్స్లో ఉంది. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఐ విల్ క్రియేట్ వన్ మెజర్ అనేది ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఈ ఆర్డర్స్లోకి వెళ్ళి న్యూ మెజర్ అని తీసుకుంటా. న్యూ మెజర్ తీసుకున్నప్పుడు మనకి మెజర్ అంటే ఏంటి, ఇది ఎటు మనకి ఒక టేబుల్లో స్పేస్ ఆక్యుపై చేయదు. న్యూ కాలం అని తీసుకుంటే మాత్రం టేబుల్లో స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఈ న్యూ మెజర్ అని తీసుకున్నప్పుడు రన్ టైంలో మాత్రమే ఇది యాక్టివేట్ అయ్యి క్యాల్కులేట్ కావడం జరుగుతుంది. సో నేను అమౌంట్ అని ఇస్తానండి. అమౌంట్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఈ సమ్ ఎక్స్ వీటిని వాడాలి. చూడండి అన్నిటికీ మ్యాక్స్ ఎక్స్, కౌంట్ ఎక్స్ అండ్ యావరేజ్ ఎక్స్ ఇట్లా ఉంది. ఈ ఎక్స్ అంటే ఏంటంటే మీకు క్యాల్కులేట్స్ సెట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని అంటే మీరు సపోజ్ 4x5 అట్లాంటి దాన్ని ఎక్స్ప్రెషన్ అని అంటాం. బట్ యావరేజ్ అన్నప్పుడు కాలం మాత్రమే అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదే చూడండి ఇక్కడ సమ్లో కూడా సమ్ యాడ్ ఆల్ ద నెంబర్స్ ఇన్ ఏ కాలం. ఒక కాలంలో ఉండే అన్ని నెంబర్లని యాడ్ చేస్తుంది, సమ్ చేస్తుంది. సమ్ ఎక్స్ అన్నప్పుడు రిటర్న్స్ ద సమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవైలేటెడ్ ఫర్ ఈచ్ రో. ప్రతి రోకి కూడా అది క్యాల్కులేట్ చేసుకొని వస్తుంది ఎక్స్ప్రెషనే కదా మనకి. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అంటే అక్కడ ఏంటి, క్వాంటిటీ ఇంటూ ప్రైస్ రావాలి, అది ఎక్స్ప్రెషన్. మరి ఇక్కడ సమ్ కంటే మనకి సమ్ ఎక్స్ యూజ్ అవుతుంది. మరి సమ్ యూజ్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. సమ్ ఎక్స్ కాకుండా సమ్ ఆఫ్ అని నేను ఏమి ఇవ్వాలి, మనం ఆర్డర్స్ ఆఫ్ క్వాంటిటీ ఇంటూ ఇక్కడ ఏమి ఇవ్వాలి, ఇంటూ మనకి లైక్ ఇప్పుడు ప్రొడక్ట్లో ఉండే ప్రైస్. ప్రొడక్ట్ అంటే ఇక్కడ ఫంక్షన్ వస్తుంది చూడండి, ఎఫెక్ట్స్ అని వచ్చింది, నాట్ టేబుల్. ఇక్కడ ప్రొడక్ట్ అనేది మనకి టేబుల్, మరి ఈ టేబుల్ రావటం లేదు. మరి ఫర్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ అని ఇద్దాం. రిలేటెడ్ అంటే ఇక్కడ రిలేషన్షిప్ పెట్టుకోంది కదా, ఆర్డర్స్కి ప్రొడక్ట్స్కి కస్టమర్స్కి రిలేటెడ్ కాలం నేమ్. ఇప్పుడు రిలేటెడ్ లైక్ ప్రొడక్ట్ ఆఫ్ అని ఇస్తాను. ప్రొడక్ట్ ఆఫ్ ఏంటి, ప్రైస్ ఇలా ఇద్దాం. అయినా కానీ ఇక్కడ తీసుకోవటం లేదు. ఎందుకంటే చూడండి పారామీటర్ ఈస్ ఇన్కరెక్ట్ టైప్ ఇట్లా వస్తుంది. అగైన్ రిలేటెడ్ కాలం నేమ్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఈ టేబుల్స్ రావాలి, లేదంటే రిలేటెడ్ టేబుల్ అని ఇస్తాను. టేబుల్ నేమ్ వస్తుంది కానీ కాలం నేమ్ రావటం లేదు. ఇక్కడ రిలేటెడ్ కాలం అనేది మనకి కావాలి. బట్ ఇక్కడ మనకి సపోజ్ సమ్ ఆఫ్ క్వాంటిటీ, ఆర్డర్ క్వాంటిటీ ఇది కరెక్ట్. ఒక ఆర్డర్స్ యొక్క క్వాంటిటీ యొక్క సమ్ మాత్రమే ఇక్కడ తీసుకోగలుగుతుంది.
మనకేంటి క్వాంటిటీ ఇంటూ ప్రైస్ రావాలి మనకి. బట్ ఇక్కడ చూడండి అమౌంట్ అనేది రావడం జరిగింది. బట్ ఇది అమౌంట్ కాదు, ఇదేంటిది, ఈ మెజర్ దేనికి ఉపయోగపడుతుంది, లైక్ సమ్ QTY అని పేరు మారుస్తుంది. దీన్ని మనం ఇక్కడ డ్రాగ్ చేసాము అనుకోండి, లైక్ ఇక్కడికి వెళ్ళి ఈ ఫీల్డ్ని సమ్ QTY అని తీసుకున్నాం. ఇక్కడ చూడండి టోటల్ ఈ క్వాంటిటీ ఇట్లా రావడం జరుగుతుంది. ఇది కాదు మనకు కావాల్సింది. మరి ఇంకెట్లా, మనకి సమ్ ఆఫ్ క్వాంటిటీ అన్నప్పుడు దీన్ని ఇక్కడ పెట్టుకుంటా లైక్ ఒక కార్డ్లో మనం ప్లేస్ చేసుకోవచ్చు. సింగిల్ కార్డ్ తీసుకొని దీన్ని సమ్ ఆఫ్ క్వాంటిటీగా పెట్టుకోవచ్చు. ఈ క్వాంటిటీ మొత్తం టోటల్ 20 అనేది మనకి తెలుస్తుంది. బట్ మనకి క్వాంటిటీ ఇంటూ ప్రైస్ రావాలి. అలాంటప్పుడు మనం సమ్ కాకుండా సమ్ ఎక్స్ అనే దాన్ని వాడతాము. మరి సమ్ ఎక్స్ ఎలా యూజ్ చేయాలి అనేది మనం చూసినట్లయితే ఆర్డర్స్లోకి వెళ్ళండి. మళ్ళీ న్యూ మెజర్, ఇప్పుడు దీనికి లైక్ అమౌంట్, అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమిస్తాము, సమ్ ఎక్స్ ఆఫ్ టేబుల్, టేబుల్ కమా ఎక్స్ప్రెషన్ అన్నాడు. సమ్ ఎక్స్ ఆఫ్ టేబుల్ లైక్ నేను ఆర్డర్స్ అనే టేబుల్ తీసుకుంటున్నాను, కమా ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఇవ్వాలి. ఎక్స్ప్రెషన్ అంటే నథింగ్ బట్ క్యాల్కులేషన్. ఆర్డర్స్ ఆఫ్ క్వాంటిటీ, ఆర్డర్స్ ఆఫ్ క్వాంటిటీ ఇంటూ మనకి ప్రొడక్ట్స్ ఆఫ్ ప్రైస్ రావాలి. మరి ఇప్పుడు ప్రొడక్ట్ అని తీసుకోగానే ఫంక్షనే వస్తుంది, టేబుల్ రావటం లేదు. సో నేను ఇప్పుడు రిలేటెడ్ అని ఇస్తున్నాను. రిలేటెడ్ ఏంటి, మనకి కస్టమర్ చూపిస్తుంది, కస్టమర్ కాదు, రిలేటెడ్ లైక్ ప్రొడక్ట్ రిలేటెడ్ product of price, ఇది మనకు కావాల్సింది. బట్ ఇట్ ఈస్ షోయింగ్ ఎర్రర్ స్టిల్. వన్స్ మనం రిలేషన్షిప్లోకి వెళ్దాం, ఎర్రర్ చూపిస్తుంది కాబట్టి either does not exist or doesn't have relationship to any table available in the current context. సో ఇక్కడ రిలేషన్షిప్ అనేది మనకి కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇక్కడ మెనీ టు మెనీ అనేది పెట్టాం, ఇక్కడ వన్ టు మెనీ రిలేషన్షిప్, ఇక్కడ మెనీ టు మెనీ రిలేషన్షిప్. ప్రాపర్టీస్లోకి వెళ్దాం, ఈ రిలేషన్షిప్ని కాస్త చేంజ్ చేద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఎర్రర్ చూపించింది కాబట్టి చేంజ్ చేద్దాం. రిలేషన్షిప్ ఇక్కడ చేంజ్ చేశాను, ఇక్కడికి వెళ్దాం. వేర్ ఇస్ దట్ అమౌంట్ ఫీల్డ్,
related, again it is showing customers only. Column product price either does not exist or doesn't have relationship to any table available. Properties store with the many to one too many. ఎస్, ఈ రిలేషన్షిప్ కరెక్ట్గా వర్కౌట్ అయింది. సో ఇప్పుడు ప్రొడక్ట్ టేబుల్ కూడా మనకి చూపిస్తుంది. ప్రొడక్ట్ టేబుల్లో ఉండే ప్రైస్ మనకి కావాలి, ప్రైస్ అనేది తీసుకుంటాం. సో దట్స్ వాట్. ఈ బ్రాకెట్స్ కరెక్ట్గా మీరు చూసుకోవాలండి. ఈ రిలేటెడ్ అన్న ఫంక్షన్కి మనం ఇక్కడ క్లోజ్ చేసాం, ఈ మొత్తానికి ఈ సమ్ అనే ఫంక్షన్ ఇక్కడ క్లోజ్ చేసాం, ఈ రిలేటెడ్ అనే ఫంక్షన్ ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేయగానే తెలుస్తుంది దాని రిలేటివ్ బ్రాకెట్ ఇక్కడ ఉంది అని. ఇక్కడ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ ఇది హైలైట్ అవుతుంది. సో ఇది అమౌంట్. మరి ఈ అమౌంట్ని నేను ఈ పర్టికులర్ ఈ టేబుల్ని క్లిక్ చేసినప్పుడు ఈ ఫీల్డ్స్ వస్తాయి కదా, మనం ఏ విజువలైజేషన్ మీద ఉన్నామో దాని మీద ఫోకస్ పెట్టాలి ఖచ్చితంగా, అప్పుడే మనకి క్లారిటీ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు అమౌంట్ అనే ఫీల్డ్ని నేను ఇక్కడ నుంచి డ్రాగ్ చేసి ఇక్కడ పెడతాను. చూడండి, మనకి టోటల్ అమౌంట్ గ్రాండ్ టోటల్ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఇండివిజువల్ అమౌంట్ అనేది ఇక్కడ రావడం జరిగింది. చూడండి, 4 × 30 120, 5 × 10 50, ఇట్లా ప్రతి ఒక్కటి కూడా ఇండివిజువల్గా క్యాల్కులేట్ కావడం జరిగింది. ఇదనమాట సమ్ఎక్స్ యొక్క యూజ్. ఇట్లానే మనకి యావరేజ్ తీసుకోవచ్చు. లైక్ సేమ్ థింగ్ యూ కెన్ టేక్ యావరేజ్. యావరేజ్ అంటే మనకి ఇక్కడ అమౌంట్ కావచ్చు, అమౌంట్ బై 6 వస్తుంది. సో దీన్నే నేను ఇంకొక మెజర్ తీసుకుంటాను. యావరేజ్ అమౌంట్ సేల్స్ ఎట్లా ఉన్నది అనేది చూసుకునేదానికి న్యూ మెజర్. ఇక్కడ కూడా ఇండివిజువల్ రో కావాలనుకుంటే యావరేజ్ ఎక్స్ తీసుకోవాలి. టోటల్గా కావాలనుకుంటే మనకి అన్నిటి మీద కాబట్టి యావరేజే తీసుకుంటున్నాం. యావరేజ్ ఈక్వల్ టు యావరేజ్ ఆఫ్ ఏంటిది, దేని మీద, అమౌంట్ ఆర్డర్ అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ మెజర్. ఇది మెజర్ అనేది మీకు ఈ కాలమ్స్లో రాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ కాలమ్స్లో రాదు మెజర్. సో అదే ఇది కాలం అయితే అప్పుడు వస్తుంది, ఇది మెజర్ కాకుండా కాలం అయితే వస్తుంది. కాలం అయితే ఎట్లా వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రతి దానికి కూడా 335 అని చూపిస్తుంది కాలం అయితే. ఇక్కడికి వెళ్దాం, అమౌంట్లోకి వెళ్దాం. దీన్ని యాజ్ ఇట్ ఈస్గా నేను
కాపీ చేసుకుంటున్నాను. నేను న్యూ కాలం తీసుకుంటాను. ఈ కాలంకి చూడండి, ఇదే సేమ్ అదే పేస్ట్ చేశాను. బట్ అమౌంట్ అనే ఫీల్డ్ ఆల్రెడీ ఉంది కాబట్టి అమౌంట్ యావరేజ్ ఏవిజీ అని ఇస్తున్నాను. సారీ, అమౌంట్ సమ్ అని ఇస్తాను. సమ్ ఫంక్షన్ కదా. ఓకే, దీనికి వేరే పేరు పెట్టాను. మరి ఈ ఫీల్డ్ని మీరు డ్రాగ్ చేసి ఇక్కడ ప్లేస్ చేసినట్లయితే చూడండి, ఈ గ్రాండ్ అమౌంట్ ఏదైతే ఉందో అదే ఇక్కడ అన్నిటికీ కూడా వచ్చేస్తుంది. మెజర్ అయితే ఇండివిజువల్గా వచ్చింది, ఇది టోటల్ అమౌంట్ అన్నమాట. ఇది టోటల్ అమౌంట్ ఆల్రెడీ ఇక్కడ వచ్చేసింది. దానికి మళ్ళీ గ్రాండ్ టోటల్ ఇవన్నీ ఇక్కడ అవసరం లేదు. ఇలాంటి ఫీల్డ్ని మీరు సపరేట్గా కావాలి అనుకుంటే లైక్ ఇంతకు ముందర సమ్ ఆఫ్ క్వాంటిటీ లాగా మీరు ఇంకొక కార్డ్ తీసుకొని ఆ కార్డ్లో యూ కెన్ ప్లేస్ దట్ వన్ సమ్ ఆఫ్ అమౌంట్. ఇది కూడా ఇక్కడ మళ్ళీ ఇక్కడ సమ్ అవసరం లేదు, ఆల్రెడీ సమ్ చేస్తున్నారు కాబట్టి ఏదో మ్యాక్స్ అట్లా ఇచ్చేస్తే ఇది యాక్చువల్ 335 అలా వచ్చేస్తుంది. మరి ఈ ఫీల్డ్కి మనం యావరేజ్ కనుక్కోవాలి. యావరేజ్ అమౌంట్ ఏంటి అని. మరి యావరేజ్ దగ్గరికి వెళ్ళినట్లయితే చూడొచ్చు, యావరేజ్ ఆఫ్ ఏంటది, ఆర్డర్స్ ఇది ఇద్దాం. సో దీన్ని మనం దేని మీద ప్లేస్ చేద్దాం, ఇక్కడ ప్లేస్ చేసి చూద్దాం. యావరేజ్ order of sum of amount చూడండి, సేమ్ వచ్చింది. టోటల్ ఏదైతే ఉందో అదే వచ్చింది. మనకి ఇది బై కౌంట్ రావాలి. ఇక్కడ ఎన్ని ఆర్డర్స్ ఉన్నాయో ఆ ఆర్డర్స్ కౌంట్ రావాలి. సో అది డైరెక్ట్గా యావరేజ్ ఫంక్షన్ లేకుండా కూడా వేయచ్చు. చూద్దాం, యావరేజ్ ఎక్స్ తీసుకొని చూద్దాం. యావరేజ్ ఎక్స్ ఆఫ్ టేబుల్ ఆర్డర్స్ కామా ఎక్స్ప్రెషన్ ఈజ్ orders of amount sum by actual గా count of ఆర్డర్ ఐడి. ఇది డైరెక్ట్గా కూడా మనం వేసేయచ్చండి. ఓకే, ఈ ఫంక్షన్ కూడా అవసరం లేదు, డైరెక్ట్ కూడా వేసేయచ్చు. ఓకే, లెట్ us see.
ఏమొచ్చిందో. ఇది యాక్చువల్గా 55.83 అనేది యావరేజ్. ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి? దిస్ ఈస్ అమౌంట్ సమ్ measured. Delete from model. Yes. And right click and column and fix it. Average ఇదన్నమాట. డోంట్ సమ్మరైజ్. ఇది యావరేజ్గా మనకి వచ్చింది. చూడండి, అదే యావరేజ్ ప్రతి ఒక్క ఆర్డర్ ఎదురుగా యావరేజ్ వచ్చేసి అన్ని ఆర్డర్స్ కలిపిన యావరేజ్ ఇక్కడ రావడం జరుగుతుంది, యావరేజ్ ఎక్స్ అన్నప్పుడు. సో ఇదే విధంగానే మీకు వీటిల్లో మ్యాక్సిమం అమౌంట్ ఏంటి, మినిమం అమౌంట్ ఏంటి, వీటి యొక్క ప్రొడక్ట్ ఏంటి, అండ్ సపోజ్ బ్లాంక్ సెల్స్ ఏదో కౌంట్స్ ద నంబర్ ఆఫ్ బ్లాంక్ సెల్స్ ఇన్ ఏ కాలం. సపోజ్ ఇక్కడ బ్లాంక్ సెల్స్ అంటే మీరు అప్పుడు ఏం చేస్తారంటే వీటిని ఏదైతే కౌంట్ చేయాలనుకుంటున్నారో బ్లాంక్ సెల్స్ అక్కడ సపోజ్ లైక్ ఇక్కడ క్వాంటిటీనో ఏ కాలం అయితే తీసుకున్నారో దాన్ని బ్లాంక్ చేసి సేవ్ చేసి మళ్ళీ రీఫ్రెష్ చేసుకోండి ఇక్కడ డేటాని. సో ఇప్పుడు ఏదైనా మార్చారు అనుకోండి, బ్లాంక్ కనుక్కునేదానికి బ్లాంక్ చేశారు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మీకు డేటా రీఫ్రెష్మెంట్ చేయాలి. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి రీఫ్రెష్ డేటా అంటే అక్కడ ఎక్సెల్లో చేసిన చేంజెస్ మీకు ఇక్కడ ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. ఇదే విధంగా ప్రొడక్ట్ సపోజ్ 4 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 1 ఇంటూ ఇట్లా ప్రొడక్ట్ రావాలి అనుకుందాం. అలాంటప్పుడు కూడా మీరు ప్రొడక్ట్ అనేదాన్ని యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక కార్డు తీసుకున్నాను, ఈ కార్డులో నాకు ప్రొడక్ట్ రావాలి అనుకుందాం. బట్ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో అవసరం లేదు, ప్లస్ వస్తుంది, సమ్మే వచ్చింది క్వాంటిటీ, బట్ నాకు ప్రొడక్ట్ రావాలి 1 ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ ఇట్లా ప్రొడక్ట్ రావాలి అనుకుందాం. సో మీరు లైక్ న్యూ కాలం తీసుకోండి, మెజర్ తీసుకోండి, కాలం అవసరం లేదు, మెజరే తీసుకుందాం. సో ప్రొడక్ట్ QTY అని ఇస్తున్నాను. బట్ ఈ కాంటెక్స్ట్లో ప్రొడక్ట్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఎలా వర్క్ అవుతుందని మాత్రమే నేను చెప్తున్నాను. ప్రొడక్ట్ ఆఫ్ కాలం నేమ్. కాలం నేమ్ ఏంటి ఇక్కడ? లైక్ ఆర్డర్ క్వాంటిటీ. మరి దీన్ని ఈ పర్టికులర్ దీనికి యాడ్ చేద్దాం. మీరు కావాల్సింటే క్యాల్కులేట్ చేయండి. 4 ఇంటూ 5 20, 20 ఇంటూ 3 60, 60 ఇంటూ 1 60 అండ్ 60 ఇంటూ 2 120
120 ఇంటూ 5, ఎస్ 600. ఇట్లా మీరు ఈ గ్రూప్ ఫంక్షన్స్ని ఈజీగా మీరు ఈ కౌంట్ని కానీ మ్యాక్సిమం కానీ సమ్మను కానీ యావరేజ్ని కానీ వీటిలంతా వాడుకోవచ్చు. ఇవి చాలా సందర్భాల్లో మీకు క్యాల్కులేషన్స్కి యూజ్ అవుతాయి. బట్ ఏ సందర్భంలో మీరు లైక్ మెజర్ తీసుకోవాలి, ఏ సందర్భంలో మీరు కాలంని తీసుకోవాలి, న్యూ కాలంని అనేది మీరు డిసైడ్ చేసుకొని దాన్ని బట్టి ఇక్కడ రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి, రిలేషన్షిప్ ఎలా ఉంటే మీకు ఈ యొక్క క్యాల్కులేషన్స్ కరెక్ట్గా వస్తున్నాయి, ఇవన్నీ చూసుకొని రిలేషన్షిప్ని ప్రాపర్టీస్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్స్ అనేది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనం ఈ డేట్ అండ్ టైం ఫంక్షన్స్ కావచ్చు, లేదంటే లాజికల్ ఫంక్షన్స్ ఇవి చూద్దాం. 1 by 1 ఒక 1 వీక్ దాకా ఇవి సరిపోతాయి. ఎందుకంటే ఇవి తెలియకుండా మీరు డాక్స్ తెలియకుండా, డాక్స్లో ఉండే ఫంక్షన్స్ తెలియకుండా మీరు ఎటువంటి విజువలైజేషన్ కూడా కంప్లీట్ చేయలేరు, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ అవుదాం. రైట్, వీలైనంత వరకు అందరూ అటెండ్ కండి క్లాసెస్కి.